ఎక్కువగా రూటెడ్గా మన కల్చర్కి దగ్గరగా ఉన్న మూవీస్కి మీరు ఎక్కువగా అలాంటి వాటికి ఎక్కువ వర్క్ అలాంటివే వచ్చాయి ఎక్కువ. వచ్చాయా లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్నారా? లేదండి, అలాంటివి వచ్చాయి. నేను యాక్చువల్గా ఐఎమ్ రెడీ టు డూ కమర్షియల్ ఫిల్మ్స్. సో ఇప్పుడు గోస్ట్ చేశాను. గోస్ట్ అనుకోకుండా అది కొంచెము నెగటివ్ టాక్ రావడం వల్ల అది కొంచెం అట్లా అయింది. కానీ ఒకవేళ సక్సెస్ అయింటే మేబీ నాకు గోస్ట్ అలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చేటివేమో. సో ఇప్పుడు మల్లేశం చేశాను కాబట్టి దండోరా లాంటిది వచ్చింది. సో అలా నేను ఏదైతే చేస్తున్నానో అదే కల్చర్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ వర్సటైల్ అండి. నేను ఐ కెన్ డూ ఆర్ట్ ఫిలిం, ఐ కెన్ డూ కమర్షియల్ ఫిలిం, ఐ కెన్ డూ అ ప్యూర్ లవ్ ఫిలిం. నేను మళ్ళీ కలుద్దామని ఒక షార్ట్ ఫిలిం చేశాను. దాంట్లో 2-3 బిట్ సాంగ్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ షార్ట్ ఫిలిం అది. ఇప్పటికి నేను ఆ మ్యూజిక్ నేను వింటే ఎమోషనల్ అవుతా. దానికి సైమా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. బట్ ఆ మ్యూజిక్ అనేది నాకు అంటే సో ఐఎమ్ రెడీ టు డూ ద లవ్ ఫిలిమ్స్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్. అనుకోకుండా నాకు ఇప్పుడు దండోరా వర్కౌట్ అయింది కదండి. నాకు తెలిసి నెక్స్ట్ 2-3 years మళ్ళీ దండోరా లాంటివే వస్తాయి. ఐల్ బీ హ్యాపీ టు డూ. అది చేస్తాను, ఇది చేస్తానండి. బేసికలీ ఐఎమ్ వర్సటైల్ మ్యూజిక్. వండర్ఫుల్ అండి. సో ఐ డోంట్ నో హౌ టు పుట్ ద రైట్ వర్డ్స్, బట్ ఐ రియలీ వాంట్ టు నో, లైక్ మీరు చెప్పారు ఒక సీన్ ఒక విజువల్గా మీరు చూసినప్పుడు అక్కడ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఆ ఆర్టిస్టులు, వీళ్ళ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యూ కంపోజ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్డప్గా చక్కగా మీ దగ్గర ప్రజెంట్ చేశారు. బట్ ఇక్కడ మీకు ఒక లైక్ ఇలాగే కావాలి అనేది కూడా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అని. కానీ ఎప్పుడైనా డిఫరెంట్ థాట్ ఒపీనియన్స్ని మీరు ఫేస్ చేయడం జరిగింది, లైక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి బట్ అలా రీచ్ అవుతే మీరు సాటిస్ఫై అవ్వరు అనే కండిషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇంట్రెస్టింగ్. సో అలా వచ్చాయండి. కానీ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ కరెక్ట్. Is it? Yes. How can you say that? Because as a director, he knows what he wants for his film. తనకు ఒక విజన్ ఉంటుంది. సో నేను మ్యూజికల్గా ఇది చాలా బాగుంది, అద్దరిపోయింది అనొచ్చు. కానీ డైరెక్టర్కి లేదు నాకు దీంట్లో చేంజెస్ కావాలి, లేదు నాకు ఇంకోటి కావాలి అని అడుగుతాడు. అరే ఇది మ్యూజిక్ బాగుంది కదా, ఇది పెట్టుకోవచ్చు కదా అని అనడానికి కుదరదు. ఎందుకంటే ఒక డైరెక్టరు సినిమాకే చేస్తున్నాడు, నేను సినిమాకే చేస్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు అంటే డైరెక్టరే. సో డెఫినెట్లీ తను ఒకవేళ పాట నచ్చలేదు లేకపోతే బీజిఎం నచ్చలేదు అంటే ఆ మ్యూజిక్ బాగాలేదని కాదు, అది అక్కడ సెట్ అవ్వట్లేదు, ఇంకొకటి ఏదైనా బెటర్గా ట్రై చేద్దాం అనేదే తన పాయింట్ ఉంటుంది. అండ్ ఐ విల్ డెఫినెట్లీ గో విత్ వాట్స్ డైరెక్టర్స్ సే.